తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. తొలి విడతలో 1,00,000 ఇళ్లు కట్టి చూపిస్తామని కాంగ్రెస్ అంటుంటే 20 లక్షల ఇళ్లు కట్టాకే ఓట్లు అడుగుతాము అన్నారుగా అంటోంది బీఆర్ఎస్. ఇక అవి ఇందిరమ్మ ఇళ్లే కాదు, ప్రధాని మోదీ కట్టిస్తున్నారని వాదిస్తోంది బీజేపీ. ఈనాడు ఈ ప్రభుత్వం మొదట విడత 1,00,000 ఇళ్లు కట్టి చూపిస్తాం, 1,00,000 ఇళ్లు కట్టి చూపిస్తాము మొదటి విడత. ఇది ప్రజాప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఇక్కడే కాదు, రూరల్ ప్రాంతంలో కూడా మీరు కట్టిన గ్రామాలు 5% ఉన్నాయి రాష్ట్రంలో, మేము కట్టినవి 100% ఉన్నాయి. దెన్ సెకండ్ టార్గెట్ కూడా చెప్తాను అతి కొద్ది రోజుల్లో. ఇది మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన, గృహ నిర్మాణ శాఖ మంత్రి. నేను అడుగుతా ఉన్నా, నేను అడగల నిన్ను, ఇంకెవరు అడగల, నువ్వే చెప్పినావు, ఇచ్చి అడుగు. 20 లక్షల ఇండ్లు అన్నావు కదా, కట్టి ఓట్లు అడుగు. ఇన్ని తప్పుడు లెక్కలు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అని అంటే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిస్తుందేమో అనుకుంటున్నారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కట్టిస్తున్న ఇల్లు కావా ఇవి? ఇందిరమ్మ ఇల్లు సిగ్గు లేకుండా నువ్వు పెట్టుకుంటే కనీసం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పొచ్చు కదా. ఆ చెప్పే ముఖమైతే లేదు.